Next question, 181 question. Bhakti and Sufi movements become popular between భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూమెంట్స్ అనేటివి మనకు ఎక్కువగా మనకు ఏంటివి పాపులర్ అయినవి. ఎక్కువగా పాపులర్ ఎక్కడైనా అవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినవి? సరే. సో 2nd to 15th century, 8 to 18th century, 1st century, 19th century, ఎక్కడి నుంచి ఎక్కడ మధ్యలో బాగా ప్రాచుర్యం పొందడం జరిగింది భక్తి మరియు సూఫీ ఉద్యమాలు? ఆన్సర్ 8th to 18th century. 8th to 18th century. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 182. క్వశ్చన్ నెంబర్ 182 ఏముంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 182, once see question number 182. The Sufi place of gathering and worship is called. The Sufi place of what? Gathering and worship is called. ఏమంటారు? ఖుత్బా అంటారా, దారగ్ ఆఫ్ ఖాన్కా అంటారా, మాతా అంటారా, స్టూపా అంటారా? ఏమంటారో చెప్పండి. ఏమడిగినాడు? సో ద సూఫీ ప్లేస్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ వర్షిప్ ఈజ్ కాల్డ్. సూఫీ సంతులు సమావేశమై లేదా ప్రార్థించే స్థలాన్ని ఏమంటారు? ఆన్సర్ బి. ఆన్సర్ బి ఏంటి? దర్గా. ఇది దారాగా దర్గా అండ్ ఏంటిది అది? ఖాన్కా. దర్గా అండ్ ఖాన్కా అనడం జరుగుతుంది. సూఫీ గురువులు నివసించే ఆధ్యాత్మిక చర్చలు జరిపే కేంద్రాన్ని ఖాన్కా అంటారు. వారు మరణించిన తర్వాత అక్కడే నిర్మించే సమాధిని దర్గా అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 183. భక్తి అండ్ సూఫీ సెయింట్స్ ఆఫెన్ కంపోజ్డ్ దేర్ టీచింగ్స్ ఇన్. సో ఈ భక్తి సూఫీ సంతులు తమ బోధనలను ఏ భాషలో రచించారు? సాంస్క్రిటా, పర్షియన్ అండ్ లోకల్ లాంగ్వేజా, లాటినా, గ్రీకా? సరి అయిన ఆన్సర్ పర్షియన్ అండ్ లోకల్ లాంగ్వేజెస్. పర్షియన్ అండ్ లోకల్ లాంగ్వేజెస్. ఎందుకు పర్షియన్ అండ్ లోకల్ లాంగ్వేజ్ని తీసుకున్నారంటే సామాన్య ప్రజలకు అర్థం కావాలని వీరు సంస్కృతం లాంటి కఠిన భాషలను కాకుండా ప్రజలు మాట్లాడే తెలుగు, తమిళం, హిందీ, పంజాబీ వంటి స్థానిక భాషలను మరియు నాటి రాజభాష అయిన పర్షియన్ భాషను ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 184. క్వశ్చన్ నెంబర్ 184. A common message of Bhakti and Sufi. A common message of Bhakti and Sufi traditions was. సో ఈ భక్తి సూఫీ సాంప్రదాయాల ఉమ్మడి సందేశం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ లవ్ అండ్ ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ హ్యూమన్స్, వార్ అండ్ కాంక్వెస్ట్, సాక్రిఫైస్ ఆఫ్ ఎనిమల్స్, బిల్డింగ్ ఆఫ్ ఫోర్ట్స్. దేనికి సంబంధించింది? ఫస్ట్ ఆప్షన్ లవ్ అండ్ ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ హ్యూమన్స్. మానవులందరి మధ్య ప్రేమ మరియు సమానత్వము. కుల మత భేదాలకు లేకుండా మనుషులందరూ సమానమే, అందరినీ ప్రేమగా చూడాలని రెండు ఉద్యమాలు ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. నెక్స్ట్ 185. Which Mughal emperor was known for supporting Sufis? ఏ మొఘల్ ఎంపరర్ సూఫీలకు ఆదరించి సపోర్ట్ చేయడం జరిగింది? బాబర్, అక్బర్, ఔరంగజేబ్, షాజహాన్? ఎవరు? అక్బర్. మొఘల్ రాజులలో అక్బర్ మత సామరస్యం కలిగిన రాజు. ఆయన సూఫీ సంతులను, ముఖ్యంగా చిస్తీ ఆర్డర్ సంతులను ఎంతో గౌరవించడం జరిగింది.